2028లో తెలంగాణలో ఎన్నికలు రావని 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్చాట్లో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందే వస్తే సంతోషమే అన్నారు. డ్రగ్స్ కేసులో పుట్ట మహేష్ కి స్టేషన్ బయలుపై తమ ప్రమేయం లేదన్నారు సీఎం రేవంత్. డ్రగ్స్ కేసును త్వరితగతిన విచారించడానికి సిట్ వేశామని అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ ను కలిశారు. అదేవిధంగా ఆ సందర్భంగా ఆయనతో పాటు ఢిల్లీకి వచ్చినటువంటి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైనటువంటి వేం నరేందర్ రెడ్డిని కూడా ఆయన వీరిద్దరికి పరిచయం చేశారు. ఈ రోజు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా కలిశారు. వారిద్దరికి నరేందర్ రెడ్డిని పరిచయం చేశారు. కొత్తగా రాష్ట్రానికి ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులట్టు ఆ తర్వాత వారిద్దరితో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీకి సంబంధించిన అంశాలను కూడా మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్ లో విలేకరులతో మాట్లాడుతూ విలేకరులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుగానే తీసుకురావాలని, అంటే జనగణన అదేవిధంగా నియోజకవర్గాల పెంపు వీటన్నిటితో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుగా అమల్లోకి తీసుకురావడానికి, దానికి సంబంధించి బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు సవరణ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తలను ఆయన దృష్టి తీసుకొచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం మంచిదే కదా, మేము కూడా సంతోషిస్తాం, మాకేమీ అభ్యంతరం లేదు. అయితే 2029లోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. 2029లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి. 2028లో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు రావు అని కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏదైతే ఇటీవల మైనాబాద్ రిసార్ట్ లో జరిగినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కి సంబంధించి ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇందులో మా ప్రమేయం లేదు. ఏదైతే ఈగిల్ టీం చర్యలు తీసుకుందో ఆ ఈగిల్ టీం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ కేసును త్వరితగతిన విచారించడానికి ఒక ప్రత్యేక సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమి ఉండదని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.